తోటలోంచి వచ్చేసరికి 9:30 అయిందండి. అయితే నేను చేసిన చిన్న పొరపాటు ఏంటంటే, నిన్న ఏదో ఒక పప్పు నానేసుకున్నట్టయితే సరిపోయేది. అంటే ఇడ్లీకో, దోసకో పప్పు నానేసినట్టయితే పోయేది. కాకోకుండా నిన్న నాకెందుకో అనిపించిందండి, పూరీ తినాలనిపించింది. మా ఆయన గారితో అన్నాను కదా, రేపు టిఫిన్‌కి పప్పు ఏమీ నానేయట్లేదు, పూరీ తినాలనిపిస్తుంది, పూరీ చేసి కూర చేసుకుందామంటే సరేలే అన్నారు. ఆయనైతే సరే అన్నారు కానీ ఆయనకి ఇష్టం ఉండదండి పూరీలంటే. కాకపోతే నా కోసం సరే అన్నారు. ఇక అట్లని పప్పు ఏమీ నానబోయకపోవటం వల్ల తోటలోంచి వచ్చేసరికి 9:30 అయింది. అదే ఇడ్లీయో దోసో అయితే తొందరగా అయిపోయేది. కానీ ఈ పూరీలు చేయటం అంటే కొంచెం టైం పట్టింది. అప్పటికి తోటలోంచి వచ్చిన తర్వాత మా ఆయన గారు నాకు సహాయంగా ఉంటారనుకోండి. తోటలో నేను ఆయనకి ఎంత సహాయం చేస్తానో, ఇంటికి వచ్చాక ఆయన గారు నాకు అట్లే సహాయం చేస్తారు. ఇందుట్లో నేను చిన్నతనంగా అస్సలు అనుకోనండి ఆ మాట చెప్పుకోవటానికి. ఎందుకంటే చేసిందనే చెప్పుకోవాలి కదా. ఇక ఎట్లయితే పూరీలు చేసుకొని తినేసరికి 10 అయింది.